ఉల్లికారంతో కోడిగుడ్డు ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉండిద్ది. నేనైతే 8 కోడిగుడ్లు, 3 పెద్ద ఉల్లిపాయలు, 4 చెంచాల కారం తీసేసుకున్నా. ఇలా ఒక ఉల్లిపాయ కోసుకొని ఈ రుచికి సరిపోయిన సాల్ట్ వేసుకుని, కారం వేసుకొని, ఇలా కచ్చా బచ్చా దంచుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కోడిగుడ్లన్నీ ఒక గిన్నెలోకి ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఇక పొయ్యి మీద కళాయి పెట్టి 4 చెంచాల ఆయిల్ పోసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఎర్రగా ఫ్రై అయిపోయినాక ఈ ఉల్లిగడ్డ కారం కూడా అందులో వేసేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు ఇది కూడా ఫ్రై చేసుకొని, ఇదంతా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని ఎర్రగా ఫ్రై అయిపోయింది. ఇక ఇందులో గిన్నెలో తీసుకున్న కోడిగుడ్లు వేసేసుకోవటమే. వేసేసి ఇది మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఉల్లికారం కోడిగుడ్డు ఫ్రై. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నచ్చితే చిన్న లైక్ చేయండి.